విద్యార్థులకు సమస్య వస్తే చాలు అక్కడ ఏఎస్ఎఫ్ వాలిపోతుంది. ప్రస్తుతం ఏఎస్ఎఫ్ మరో సమస్య పైన పోరాటానికి సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం 5 కాలేజీలను స్థాపించింది. ఈ సంవత్సరం మరో 5 కాలేజీలను ప్రారంభించాల్సి ఉండింది. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో 5 కళాశాలల్లో గాను పాడేరు ఒక్కటే ప్రారంభమైంది. అది కూడా 50 సీట్లతో. పులివెందులకు 50 సీట్లు మంజూరైనా కూడా ప్రభుత్వం వద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడిందని, ఈ ప్రభుత్వ చర్యల వల్ల వైద్య విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పి న్యాయం కోసం ఏఎస్ఎఫ్ రోడ్డెక్కింది. ఆ ఉద్యమ పందాను ఎలా నిర్మించాలనుకుంటున్నారో మనతో పంచుకోవడానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలపతి, అట్లాగే ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నవీన్ ఉన్నారు. మొదటగా చలపతి గారిని అసలు సమస్య ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయమై అడిగి తెలుసుకుందాం. చలపతి, ఏమంటారు? మనకు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి గత 3 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రం కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పేద విద్యార్థుల పక్షాన నిలబడింది లేదు. ఎంతసేపు ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల యొక్క బూటు నాకే వ్యవస్థలో పనిచేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థుల పక్షాన ఏ రోజు మాట్లాడలేదు. మరి గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే కీలకంగా విద్యార్థులు, యువకులు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నారా లోకేష్ ఏదైతే పాదయాత్రలో హామీలు ఇచ్చాడో ఆ హామీల మేరకు విద్యార్థులు, యువకులు కూడా నమ్మినారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కూడా మేము క్యాన్సిల్ చేసి కన్వీనర్ కోట అంటే ఫ్రీ సీట్లుగా ఇస్తామని చెప్పారు. సో ఇది పేద విద్యార్థులకి చాలా దగ్గరైన విషయం. సో ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒకవైపు నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తున్నాడు తప్ప పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చిన మాటని ఎక్కడ మాట్లాడడం లేదు. ఎంతసేపు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేద్దామా, లేకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇది తప్పు అని చెప్పి మాట్లాడినారో అటువంటి వాళ్ళ మీద రాజకీయ కక్షపూరితమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రం నెలకొంటుంది. ఈ రాష్ట్రంలో దాదాపుగా గత ప్రభుత్వం 15 నుంచి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎవరైతే ఇతర దేశాలకు లేకపోతే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎస్సీ, ఎస్టీ తాండాల్లో పుట్టిన విద్యార్థులు కూడా డాక్టర్ చదువుకోవాలా, మెడిసిన్ చదువుకోవాలని చెప్పి ఆలోచన ఎవరికైతే ఉండి చదువుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదివించాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. దాని ద్వారా చాలా మంది పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళారు, సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఒకవైపు నేను పేద పక్షాన ఉంటానని చెప్తున్నాడు తప్ప పైకేమో పేదల పక్షాన అంటున్నాడు, వెనకాలేమో వెన్నెముకించేస్తున్నాడు. సో ఈ రోజు రాష్ట్రంలో కూడా మెడికల్ చదవాలనేటువంటి విద్యార్థుల కోరిక అనేది అంధకారంగా మారిపోతా ఉంది. ఇదంతా గమనిస్తూ ఉంటే ఒక రాజకీయ కక్షపూరిత వాతావరణంలో మాత్రమే ఇది నడుస్తూ ఉంది. రాజకీయాలు చేయండి, మీరు రాజకీయాలు దేని ద్వారా చేయాలా? మీరు ఒక అసెంబ్లీలో మాట్లాడాలన్నా లేకపోతే శాసన మండలిలో మాట్లాడాలన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పేదల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడండి. మరి దేశాన్ని నిర్దేశించేటువంటి వారు, ఈ రాష్ట్రంలో చదువుకోవాలని కోరుకున్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద కోపంతోనో పులివెందుల్లో అడ్మిషన్ ఆపేయడం అనేది ఎంత దుర్మార్గం ఉన్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయాలా? ఇంకా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయండి, మాకు మెడికల్ కాలేజ్ పులివెందుల్లో ఉంది, మాకు 50 సీట్లు కాదు 150 సీట్లు ఇవ్వండి, దానికి కావాల్సిన బిల్డింగ్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ఫ్యాకల్టీ కానీ లేకపోతే ల్యాబులు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ముందుకు రావాల్సింది పోయి ఆయన స్వతాక్షరాలతో లేఖను పంపించడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. దీని విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా విద్యార్థులు కూడా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే నిన్నటి రోజున కూడా మీరు చూశారు, తిరుపతిలో పెద్ద ఎత్తున దాదాపుగా 17 విద్యార్థి సంఘాలతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రతిపక్ష నాయకులు వచ్చారు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కూడా వచ్చారు. వాళ్ళ యొక్క వాయిస్ వినిపించడం జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు నేను ఎందుకు నడిపించాలని చెప్పి కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ లేదా లోకేష్ గారు కూడా ఈరోజు పేద విద్యార్థులకు పట్టుకొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము బీజేపీని కూడా ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రం నుంచి కూడా మీ ప్రభుత్వం తరఫున
మీ ఈరోజు విద్యాశాఖ మన ఆరోగ్య శాఖ మంత్రిగా వై సత్యకుమార్ గారు ఉన్నారు. మీరు మాట్లాడండి. ఈరోజు మీరు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు భారతదేశ ఆశాజ్యోతి, భారతదేశంలో ఏ పేదవానికి పేద విద్యార్థికి అన్యాయం జరిగినా మా ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం, ఈ రాష్ట్రంలో కూడా మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీకు అన్ని శక్తి సామర్థ్యాలు పెట్టుకొని మీరు కేవలం వైసీపీ మీద ఉన్నటువంటి రాజకీయ కోపంతోనూ రాజకీయ దురుద్దేశంతో ఈరోజు పులివెందులు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలు కూడా సీట్లు ఆపేయాలని చెప్పి కూడా మీరు ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకొస్తున్నారు. దీన్ని తిరుపతి ఒక్క విషయం, ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎట్లా అనుమతి ఇచ్చిందో నాకైతే విస్మయం కలుగుతుందని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అన్నారు. ఈయన బీజేపీ ప్రతినిధి. ఆయన నిజానికి కేంద్రంలో ఉండే తన ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇంకా ఎక్కువ సీట్లు తీసుకొచ్చే ఒక పరిస్థితి పెట్టుకొని ఈయన ఆ కామెంట్స్ చేసిన తర్వాత విన్న వాళ్ళంతా విస్మయానికి గురైనారు. ఎట్లా చూడాలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీరును? అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే కాదు, కేంద్రంలో కూడా ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. సో ఆ ప్రభుత్వం తర్వాత ఇంకా మంచి చేసే పనులు చేయాలి కానీ వచ్చిన కాలేజీని ఎలా అనుమతిస్తారనేది ఏది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎంతో ఉన్నత స్థానమైనది. ఇది ఢిల్లీలో నుంచి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. మనం ఈరోజు ఒక చిన్న 5వ క్లాస్ పాఠశాల ఏర్పాటు చేయాలంటేనే చాలా ప్రాసెస్ ఉండేది. అటువంటిది పులివెందులకి మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏం కళ్ళు మూసుకుని ఎవరు పర్మిషన్ ఇవ్వలేరు కదా. 2019లో మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. మరి ఆ రోజు ఎటువంటి అనుమతులు ఎందుకు ఇచ్చారు అంటే ఇది కేవలం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీకి అనుకూలం ఉంటే మీకు మేలు చేసినట్టు, లేదా మీ పార్టీకి వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ తెచ్చింది కాబట్టి మీకు నచ్చడం లేదు. అదే మీరు కన్నా వైఎస్ఆర్సీపీతో నింటే ఈరోజు మెచ్చుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమేమో ఈరోజు విషయం కూడా ఈరోజు అమృతం అయిపోతుంది. అదే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ విషయాల్లో మాట్లాడుతూ అసలు వై సత్యకుమార్ ఎవరండి? మేము కూడా అంటున్నాం ఇప్పుడు వై సత్యకుమార్ అసలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనికి రావడం అని మేము అంటున్నాం. ఎందుకంటున్నామంటే మీరు పులివెందుల మెడికల్ కాలేజ్ అనవసరం ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అనవసరం మేము కూడా అంటున్నాం. ఎట్లా మరి ఇప్పుడు వాళ్ళేమో వద్దు మాకు సీట్లే వద్దు అంటున్నారు, మనకేమో కావాలా స్టూడెంట్స్. ఇది వైసీపీ కూటమి వ్యవహారం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రము. ఆడ మెడికల్ కాలేజ్ జగన్ తీసుకొచ్చినా కూడా ఆ మెడికల్ కాలేజీలో ఏమి వైసీపీ వాళ్ళు చేరరు, లేకపోతే జగన్ కుటుంబ సభ్యులు ఎవరు చేరరు. ఎంట్రన్స్ రాయాలా, మెరిట్ సాధిస్తేనే దాంట్లో సీట్ వస్తుంది. మరి ఈ సాధించడానికి మీరు ఎలాంటి కార్యాచరణ చేపడతారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, యువకులే. సో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిమానంతోనూ ఒక నమ్మకంతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏదో దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. మామూలే, ఒక సంవత్సరం ఒకసారి వాళ్ళు ఉంటారు, ఒకసారి మనం వస్తుంటారు. ఇదేం శాశ్వతం కాదు. రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు, శత్రుత్వం ఇక్కడ ఉండదు కాదు. అధికారాలు మారుతూ ఉంటారు, పార్టీ నాయకులు మారుతూ ఉంటారు. కానీ విద్యార్థుల యువకులు అనేది ఈరోజు మెడికల్ విద్యార్థుల చదువుని పొట్టగొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఈరోజు మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏమి చంద్రబాబు నాయుడు ఈరోజు కొడుకు ఆయన మినిస్టర్ అయినాడు, ఆయన ఏమో లండన్లో చదువుకున్నాడు. అదేవిధంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులంతా కూడా విదేశాలకు పంపించి చదివిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ తెస్తే మీకేం పోయింది? మీరు గవర్నమెంట్ మారిపోతానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టుకున్నారు. సో అది ఎందుకు చేశారు అంటే ఈ కేవలం ఒక రాజకీయ కుట్ర. మేము ఏది పదే చెప్తున్నాం, ఇది ఒక రాజకీయ కుట్ర నేపథ్యంలో జరుగుతూ ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విన్నపించేది ఒకటే, సార్ మీరు మళ్ళీ ఎన్నికల్లోకి పోతారు, లేదా మీది ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది, మీరు ఇప్పుడే ఇన్ని అరాచకాలు పాల్పడుతున్నారు, ఇంతమంది విద్యార్థుల యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. 6 నెలల్లో ఉప ఎన్నికలు రావచ్చు, లేదా సంవత్సరంలో రావచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు రావచ్చు. ఎలాగైనా విద్యార్థులు యువకులు అనుకుంటే మీరు చూస్తే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా విద్యార్థుల శక్తి మనకందరికీ తెలిసిందే. అటువంటి విద్యార్థులతో పెట్టుకుంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కూలదోసిన పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల పొలం పని చేసుకునే వాళ్ళు, లేకపోతే హమాలీ వర్కర్లు, ఆటో వర్కర్ల కొడుకులు కానీ కూతుర్లు కానీ ఈరోజు
లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో దాదాపుగా 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు లక్షల పైగా ఖర్చు పెట్టుకొని ఈ రోజు మెడికల్ కాలేజీలో వస్తే అక్కడ సీటు పొందుతారని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కోచింగ్ తీసుకుంటే ఈ రోజు వారి యొక్క ఆస్తుల మీద ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీని విద్యార్థి సంఘాలుగా చాలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజు ఆలోచించండి, గతంలో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ భృతి అని చెప్పారు. సో ఆ నిరుద్యోగ భృతి కూడా ఇప్పుడు మళ్ళీ మార్చి నేను అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకమో లేదా 2 నెలల్లోనే నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు, ఒకటి ఇవ్వాల. సో మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారో, ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామంటున్నారు, మీకు అంత ప్రేమ లేకపోతే అంత ఆప్యాయత ఉంటే మీరు ఏర్పాటు చేసుకునేటువంటి హెరిటేజ్ కంపెనీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఇతర విదేశాలకు అమ్ముకోండి, మీ వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోండి. కానీ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని వాళ్ళ వ్యక్తిగతం కోసమో లేకపోతే వాళ్ళ పిల్లల చదువు కోసం ఏర్పాటు చేసుకోవాలా, ఈ రాష్ట్రంలో నుండి పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇది కేవలము వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళ కోసమో ఎదుకుంటే వాళ్ళ బిడ్డలు కూడా విదేశాల్లో ఉన్నారు, మంచి మంచి స్థాయిలో ఉన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆలోచిస్తోంది. మా విన్నపం ఒకటే, మేము రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఎన్టీఆర్ విగ్రహం వాళ్ళ ముందా నిరసన దీక్షలు చేయాలా, నిరాహార దీక్షలు చేయాలా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యొక్క ఆలోచన వేరే. ఆయన ఈ రాష్ట్రంలో అవునున్నా కాదన్నా పేద విద్యార్థులకు న్యాయం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కార్పొరేట్ తొత్తు అయినా మీరు చూస్తారు. ఈరోజు ప్రతి విషయం తీసుకున్నా ఒక మైండ్ సెట్ అతను ఏంటంటే ఎంతసేపు లాభాలు కావాలా, ఆదాయాలు కావాలా, రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు ఎక్కడ పట్టించుకోడు. ఎంతసేపు కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా ఉన్నారు తప్ప పేద విద్యార్థుల పక్షాన ఎక్కడ ఆలోచించింది లేదు. మేము ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి యువజన సంఘాలని అదేవిధంగా కలిసి వచ్చే ప్రతిపక్షాలని అదేవిధంగా అన్ని శక్తులను కూడా కలుపుకొని ఈ మెడికల్ కాలేజీని ఎక్కడైతే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మా చేయి దాటింది అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓన్లీ మెడికల్ విద్యార్థులే కాదు, ఈరోజు మెడికల్ విద్యార్థులు జరుగుతున్న అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యవంతం తీసుకొచ్చి లక్షలాది మంది విద్యార్థులు సమీకరణ శక్తి సామర్థ్యాలు కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యకు ఉన్నాయి. మీరు గతంలో కూడా చూశారు, ఏఐఎస్ఎఫ్ అంటే కూడా ఈరోజు కేవలం రాష్ట్రంలోనే పరిమితమైంది కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా ప్రతి యూనిట్లు ఉన్నాయి, ప్రతి అన్ని కమిటీలు ఉన్నాయి. మేము అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ యొక్క కళాశాలని కాపాడుకునేటువంటి పనిలో మేము కూడా నిమగ్నమవుతామని చెప్పి కూడా మీ తరపున వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ ఉత్సాహాన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాము. మీ ఉద్యమానికి సంఘీభావంగా మా ఛానల్ కూడా ఉంటుంది. మనం చూసాం కదా, వైద్య కళాశాలను కాపాడుకునేందుకు ఎంత ఆవేశంగా ఆలోచనాపూరితంగా మన చలపతి మాట్లాడారో, వాళ్ళ ఉద్యమానికి ఎప్పటికీ కూడా మన అందరి మద్దతు ఉండాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో మరోసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.